మంచు లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఏమీ లేకుండా ఉంటున్నట్టు. అట్లాగే చాలా రోజుల పాటు ఉన్నాడు అతను. ఆ టైంలో ముందు ఈలోపు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత నుంచి అతను ఈ డిప్రెషన్ నుంచి కోలుకోలేకపోతున్న టైంలో మౌనిక అప్పటికి తను డైవోర్స్ అవ్వటం, వీళ్ళిద్దరి మధ్యన స్నేహం పెరగటం, తను దగ్గరుండి చూసుకుంది అతన్ని. ఆ చూసుకున్నటువంటి కారణంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఆ పెళ్లిని ఒప్పుకున్నారు మోహన్ బాబు. అప్పుడైనా పెళ్లి తర్వాతనన్నా ఇదిగో నీకు ఒక వ్యాపారం, నీకు ఇది ఇట్లాంటిది ఏదన్నా ఇవ్వాలి కదా, ఏమీ లేదు. ఇక అక్కడి నుంచి అతను కంప్లీట్ డిపెండెంట్ ఓ రకంగా. అయితే మొదటి బిడ్డ రెండో బిడ్డ ఇద్దరు బిడ్డలు పుట్టడం ఏది వీళ్ళిద్దరికి. ఆ పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మోహన్ బాబు గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె బిడ్డే కదా, ఇట్లాగ నా కోడల్ని వీళ్ళని రోడ్డుని పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మోహన్ బాబుని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చింది. ఆ ఇంట్లో ఉంటున్నారు అక్కడే. అప్పుడు దాదాపు ఏడాదిన్నర నుంచి కూడా ఎలాంటి డిస్ప్యూటు లేదు. కానీ ఇక్కడ దగ్గర అయితే ప్రాపర్టీ రాసిస్తే అతనికి ఎప్పటికైనా బాగానే ఉంటుంది. కానీ ఏమీ లేదు. ఓ రకంగా చెప్పాలంటే చాలామంది ఇళ్లలో తండ్రి వ్యాపారం చేస్తూ అన్నతమ్ములు అది చూసుకుంటూ ఏ ఉద్యోగమో చేసుకుంటూ ఆ సంపాదన మీద డిపెండ్ అయ్యేటటువంటి